ఏపీడిఎస్సి బిట్స్ భారత రాజ్యాంగంలో విద్య సదుపాయాలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది? రాష్ట్ర జాబితా. విద్య ప్రస్తుతం ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితా. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు? 42వ సవరణ. 42వ సవరణ ఎప్పుడు చేశారు? 1976. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను ఎక్కడ పేర్కొన్నారు? ఆదేశ సూత్రాలు. రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్య పేర్కొన్న రాజ్యాంగ ఆర్టికల్ 45వ ఆర్టికల్. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య పేర్కొన్న ఆర్టికల్ 21వ ఆర్టికల్. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో మతబోధ నిషేధం అని సూచించిన ఆర్టికల్ 28వ ఆర్టికల్. అల్పసంఖ్యాకులు వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొన్న భారత రాజ్యాంగ నిబంధన 29వ నిబంధన. అల్పసంఖ్యాకులు విశ్వవిద్యాలయ స్థాపించుకోవచ్చు అని పేర్కొన్న ఆర్టికల్ 30వ ఆర్టికల్. వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించు ఆర్టికల్ 46వ ఆర్టికల్. పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలి అని పేర్కొన్న ఆర్టికల్ 350A ఆర్టికల్. వేద విద్య. చరిత్రకారులు భారతదేశ చరిత్రలు ఎన్ని కాలాలుగా వర్గీకరించారు? 3 కాలాలు. ఏ కాలాన్ని వేదకాలం అని అంటారు? 1500 నుండి 600 BC. వేదకాలం ఎన్ని రకాలు? 2. తొలివేదం, మలివేదం అనే 2. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. వేదం అనగా జ్ఞానం. వేదకాలంలో ఎవరిని విద్య సౌకర్యం లేదు, స్త్రీ శూద్రులకు. వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఉపనయనం. ఉపనయనం అనగా సమీప జ్ఞానం. వేద విద్య లక్షణం ఉచిత విద్య. ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏమని మంత్రాన్ని జపిస్తాడు? గాయత్రి మంత్రం. సమవర్తనం కావలసిన వయస్సు 18 సంవత్సరాలు. వేద విద్య పాఠ్య ప్రణాళికం లేనిది విజ్ఞాన శాస్త్రం. ఉపనయనం జరిగిన వారికి వేదకాలంను ఏమని పిలిచేవారు? ద్విజులు. వేదకాలంలో సమస్త జ్ఞానం ఇక్కడ దొరికేది గురువు వద్ద. వేదకాలంలో బోధన పద్ధతి వాచిక. వాచిక పద్ధతిలో దశలు సూచిస్తుంది ఉపనిషత్తులు. సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది నిధిధ్యాస. వేదకాలంలో వర్ణ వ్యవస్థ కారణం మనువు. వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది సంస్కృతం. వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమిస్తారు: బ్రాహ్మణులను. వేదకాలంలో గురుస్థానం దైవ సమానం. విద్య, అర్థం, రకాలు, ధృవాలు, ధ్యేయాలు. విద్య అనే పదానికి మూల భాష పదం ఏది? సంస్కృతం. విద్య అనే పదానికి మూల పదం విద్. విద్ అనగా తెలుసుకోవడం. ఎడ్యుకేషన్ భాష పదం ఇంగ్లీషు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? ఎడ్యుసర్, ఎడ్యుకేర్ అనే 2 పదాలు. ఎడ్యుకేర్ అనగా లాటిన్ భాషలో అర్థం వృద్ధిలోకి తేవడం. మనిషిని నిస్వార్థంగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది ఋగ్వేదంలో. విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఉపనిషత్తులు. ఆత్మను సాక్షాత్కారమే విద్య అని ఎవరు తెలియజేశారు? శంకరాచార్యులు గారు.
విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వహించినది బుద్ధుడు. జ్ఞానమే విద్య అని మానవుని ప్రయోజనానికి చేస్తుందని పేర్కొన్నది భగవద్గీత. జ్ఞానమే బుద్ధి అని విద్య అని మానవుని ప్రయోజనాన్ని కారకుడని చేస్తుంది. అది ఏమిటంటే భగవద్గీత. మనిషిని శీలవంతుడిగా తయారు చేసేదే విద్య. యజ్ఞవల్కుడు వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడమే విద్య. జిడ్డు కృష్ణమూర్తి గారు తెలియజేశారు. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలుగు తీయడమే విద్య అని పేర్కొన్నది రాధాకృష్ణన్. మనిషిలో శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నవారు గాంధీ గారు. ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అని ఎవరు చెప్పారు? అరవిందుడు. శీలాన్ని నిర్ధారించడమే విద్య అని ఎవరు తెలియజేశారు? దయానంద్ సరస్వతి. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో మనిషి సర్వశక్తితో నిలకడతో అదే విద్య అని ఎవరు తెలియజేశారు? వివేకానందుడు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు నింపడమే విద్య అని ఎవరు తెలియజేశారు? అరిస్టాటిల్. మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేదే విద్య అని ఎవరు తెలియజేశారు? ప్రోబెల్. అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని పేర్కొన్నది సోక్రటీస్. మనిషిగా తయారు చేసేది విద్య. రూసో చెప్పాడు. సంపూర్ణ మానవ వికాసానికి విద్యను ఎవరు చెప్పారు? కొమేనియన్. జీవితమే ఒక విద్య అని ఎవరు చెప్పారు? జాన్ డ్యూ. మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎవరు? ఎమర్సన్. వ్యక్తి ఆలోచన శక్తిని రూపొందించేది డెకార్ట్. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యాన్ని కొనసాగే విద్యను ఏమంటారు? నీత విద్య అంటారు. కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంకి వెళ్ళి గురుజాడ నవలలు చదువుతున్నాడు. అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చును? నీత విద్యగా పేర్కొనవచ్చును. గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాడు. అది ఎటువంటి విద్య? నీతి విద్య. కాలం లక్ష్యం లేకుండా జరిపే విద్యను ఏమంటారు? యాదృచ్ఛిక విద్య అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ జ్ఞానం పొందుతాడు? యాదృచ్ఛిక విద్య ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏది? యాదృచ్ఛిక విద్య. రాము అనే బాలుడు పాఠశాలలో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యం పలకడం నేర్పే విద్య యాదృచ్ఛిక విద్య. నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా జరిగే విద్య అనిత విద్య. నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా జరిగే విద్యను అనిత విద్యని అంటారు. BRAOU ఎక్కడ కలదు? హైదరాబాదులో. BRAOU ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1982 సంవత్సరంలో. ప్రపంచంలో అతిపెద్ద చారిత్రక విశ్వవిద్యాలయం IGNOU, ఇండియన్ గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. IGNOUని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985 సంవత్సరంలో. విద్యను బోధనా ప్రక్రియ భావిస్తే దాన్ని ఎన్ని ధృవాలుగా వర్గీకరించవచ్చు? 3 ధృవాలుగా వర్గీకరించవచ్చు. ఏ ధృవం ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏకధృవముని. ద్విధ్రువ ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? జాన్ ఆడమ్స్. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానం అని పేర్కొన్నది జిడ్డు కృష్ణమూర్తి. విద్యను త్రిధ్రువ పద్ధతిలో పేర్కొన్నవారు జాన్ డ్యూయి.
నేడు అమల్లో ఉన్న విద్యా ప్రక్రియ త్రిధృవ. ఏ వాదం ద్వారా విద్యార్థి త్రిధృవ ప్రక్రియ పేర్కొన్నాడు? వ్యవహారిక సత్తవాదం. ప్రాచీన కాలంలో ఏ విద్య ప్రక్రియ కలదు? ఏకధ్రువ. బౌద్ధ విద్యా విధానం. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు? 6వ శతాబ్దంలో. బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం దుఃఖాన్ని నివారించడం. విద్య లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు. బౌద్ధ విద్య ప్రధాన లక్షణం అందరికీ విద్య. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యలో విద్యార్జనకు కావలసిన వయస్సు 8 సంవత్సరాలు. పబ్బజ్జా అనగా ఏమిటి? పబ్బజ్జా అనగా బౌద్ధ విద్యలో ముందుకు నడపడం. బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది? ఉపసంపద అనే వేడుకతో ముగుస్తుంది. బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం 12 సంవత్సరములు. బౌద్ధ విద్యలో విద్యాలయాలు ఏమని పిలిచేవారు? ఆమారాలు, విహారాలు, మఠాలు అని పిలిచేవారు. బౌద్ధ విద్యలో విద్యాలయాల్ని ఈ విధంగా పిలిచేవారు: మఠాలు, ఆమారాలు, విహారాలు అని పిలిచేవారు. బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నలంద. బౌద్ధ విద్య కాలంలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నాగార్జునకొండ. నాగార్జునకొండ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారు? కుమారగుప్తుడు. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్లో ఉంది. బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయుడు అర్హత 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి మరియు నకల శాస్త్రపు పండితుడై ఉండాలి. సకల శాస్త్ర పండితుడై ఉండాలి. పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. మరోసారి, బౌద్ధ విద్య ఉపాధ్యాయుడి అర్హత కావాలనుకుంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి, సకల శాస్త్రాల్లో పండితుడై ఉండాలి, పూర్తి ఆరోగ్య విషయాలు తెలుసుకొని ఉండాలి. బౌద్ధ కాలంలో విద్యాలయాలు గురుకులాలు. బౌద్ధ విద్యలో గురువు శిశువు సంబంధం ప్రత్యేక సంబంధం. బౌద్ధ విద్యలో బోధనా భాష ప్రాకృతం. ఈ యొక్క బోధన భాష ప్రాకృతం. బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధన భాష పాలి. బౌద్ధ విద్యలో ప్రధాన బోధన పద్ధతులు వాచిక, చర్చ, సంభాషణ. ఈ యొక్క బౌద్ధ విద్యలో ప్రధాన బోధన పద్ధతులు వాచిక, చర్చ, సంభాషణ. బౌద్ధ విద్య కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు? 3Rని నేర్పించేవారు. 3R అనగా చదవడం, రాయడం, లెక్కలు వేయడమని 3R అనేవారు. ఇస్లాం విద్యా విధానం. భారతదేశ చరిత్రలో ఏ కాలం మధ్యయుగం అంటారు? భారతదేశం చరిత్రలో 18వ శతాబ్దాన్ని మధ్యయుగ కాలం అని అంటారు. అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? సింధు ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది. అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? 712వ సంవత్సరంలో. భారతదేశంలో మొట్టమొదటి ముక్తాబును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1192. దేశంలో తొలి ముక్తాబు ఏర్పాటు చేసిన రాజు మహమ్మద్ ఘోరీ. ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయసు ఎంత? ఇస్లాం విద్యలో విద్యను ప్రారంభించే వయసు ఎంత?
4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల్లో ఈ యొక్క ఇస్లాం విద్యని ప్రారంభిస్తారు. ఇస్లాం విద్య ప్రారంభ వేడుక బిస్మిల్లా. బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ముక్తాబ్. ముక్తాబ్ అనే పదం ఏ పదం? ఉర్దూ పదం. ముక్తాబ్ అనే పదానికి మూల పదం అరబిక్. అరబిక్ భాషలో ముక్తాబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం. నేటి కాలంలో ఉన్నత పాఠశాలలో పోల్చి ఇస్లాం కాలం నాటి పాఠశాలలో మదరాసా. ఇస్లాం కాలం నాటి ముక్తాబులో ప్రధానంగా వీరి కోసం ఏర్పాటు చేశారు, అందరి పిల్లలకు. ఇస్లాం కాలంలో బాలలకు విద్యా సౌకర్యం లేదు. అయితే ధనవంతుడైన బాలికలకు ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకలతో ప్రారంభమయ్యేది? జార్సీ పానీ వేడుకలతో ప్రారంభమయ్యేది. ఇస్లాం విద్యా విధానంలో గురువులకు ఏమని పిలిచేవారు? మౌల్వీ, ఇమాన్, ప్రవక్త అని పిలిచేవారు. ఏ విద్యా విధానంలో శిశువు దండించే అధికారం గురువులకు కలదు? ఇస్లాం విద్యా విధానంలో శిశువులకు దండించే అధికారం గురువులకు కలదు. ఎవరి రాకతో